నందమూరి బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలయ్య 111వ చిత్రం ఇది. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని గోపీచంద్ ఉత్సాహంగా చెప్పారు. నటసింహం, నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజులతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు బోయపాటి శ్రీనుతో అఖండ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న బాలయ్య మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య మరోసారి తెరపై సందడి చేయనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసిన గోపీచంద్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో మళ్లీ కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది అని పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ కొత్త లుక్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. అయితే తాజాగా హీరోయిన్ గా తృప్తి డిమ్రీ పేరు వినిపిస్తూ ఉండగా ఆమె లీడ్ హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కర్ణాటకలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కోసం స్పెషల్ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్, ఇతర కీలక నటులు పాల్గొంటారని సమాచారం. సినిమా మొత్తానికి ఈ యాక్షన్ సీన్ హైలైట్ గా నిలవనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్టూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన కెరియర్ లోనే బెస్ట్ స్క్రిప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడని, ఎన్టీఆర్ కెరియర్ లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సీనియర్ నటి సోనాలి బింద్రే తన సినీ కెరియర్లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మాతృత్వ దశను ఆస్వాదించి క్యాన్సర్తో పోరాడిన ఆమె నటనపై తన అభిమానాన్ని వెల్లడించారు. ఆమె చెప్పిన క్రేజీ విషయాలు ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ సోనాలి బింద్రే నటనపై తనకున్న అభిమానాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ సినిమా సీక్వెల్ షూటింగ్ సమయంలో గర్భవతిగా ఉన్నప్పటికీ 8 నెలల పాటు రోజు సెట్ కు వచ్చి నటించారు. బిడ్డ కదలికలు తెలుస్తున్నా నటనపై ఆమె ఫ్యాషన్ ఆమెను ఆపలేదు. బిడ్డ జననం తర్వాత సినిమాలకు విరామం తీసుకుని తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తించారు. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించిన ఆమె ఆ తర్వాత టీవీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ సమయంలోనే క్యాన్సర్ నిర్ధారణ కావడంతో మరోసారి కెరియర్ కు బ్రేక్ పడింది. అయినా ధైర్యంగా పోరాడి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. నటన పట్ల అమితమైన ఇష్టంతో కష్టాలను అధిగమించి మళ్లీ సినీ ప్రపంచంలో సందడి చేస్తున్నారు సోనాలి బింద్రే.